సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్. మన బాడీ ఏదో వస్తువు కాదు, కప్పేయడానికి. పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు. అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ ఫ్యాషన్. డ్రెస్సే కాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను. It's okay. You're mummified. Okay, I have to leave. Flight ki time ayindi. I won't be joining the party. You enjoy. Okay. Baby, ఆ అమ్మాయి రిలాక్స్ డాడ్. ఆ అమ్మాయి ఎందుకు అంత ఇంపార్టెంట్? వేరే ఆర్టిస్ట్ ని చూడొచ్చుగా. బేబీ, ఐ నీడ్ హర్. వాట్ హ్యాపెన్ దట్ డే వాజ్ రాంగ్. ఆ రోజు నేను చేసిన తప్పమ్మా. ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు హర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్. నేనున్నాను కదా డాడ్, ఐల్ ఫైండ్ హర్. ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది. చేస్తావు కదా? యా. ఓకే, చేస్తావు కదా? ఎస్. నువ్వు చేయాల్సింది అమ్మాయిని వెతకడమే కాదు తాన్య, తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి. అప్పుడే యువర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ. Wow. Hi. Look, who is heating up the place? Stop it. You look good. Thank you. Vicky? Excuse me. Yeah, sure. నేను వెళ్తాను బేబ్. అదేంటి అప్పుడే? నేను వచ్చిన పని అయిపోయింది. సోఫా యూర్ డూయింగ్ గుడ్. విక్కీ అటెన్షన్ కూడా సంపాదించేశావు. చలో, ఐల్ సీ యూ. బాయ్. వికీ, That's cool. Huh? రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. I don't think so. రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లేదు. షీఈ్ లుకింగ్ గుడ్. అయినా డోంట్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ హర్. అబ్బో, సాఫ్ట్ కార్నర్ మరి ఇంకేమైనా ఉందా? నో, తను మంచి కోవర్కర్. దట్స్ ఇట్. కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ వీపీ పొజిషన్ రమ్య కొట్టేసేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. You know, no affairs and no love with office colleagues. అవునా? ఎందుకు? ఎనీ రీజన్? దానివల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది. అది నా ప్రిన్సిపల్. కమ్ ఆన్, డోంట్ బి స్టూపిడ్. నీకు తెలియకుండానే ప్రేమలో పడితే? తెలుసు, అదే కదా ప్రాబ్లం. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అట్లాంటిదేమీ లేదు. వికీ, యా. బాయ్.
ప్రీతి యూసుఫ్ పఠాన్ అవుట్, అంబటి రాయుడు ఇన్. ఎందుకంటే హా నీ రీజన్స్ మాకు అక్కర్లేదు ప్లీజ్. మోమిఫై అయ్యావు కదా. వాట్ వెంట్ రాంగ్? మోము చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు. నువ్వే సరిగ్గా చేయట్లేదు. కంప్లీట్ యువర్ క్లాసెస్. ఎస్ దిస్ ఇస్ ద రైట్ వీడియో. ఎప్పుడు చేస్తున్నట్టు ఈ వీడియోని కాపీ చేసి జ్ఞానిస్తే వీళ్ళు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతారు. ఇంకొంతమంది బకరాలని క్లయింట్స్ గా తీసుకొస్తారు. యు రాక్ మేక్ ఓవర్ మహేష్ ఒప్పిలమని. జై యూట్యూబ్, జై జై యూట్యూబ్. మోమో సార్, ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ ఒక్కవైపు, మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి? ఉంది లెసన్ ఆన్ ఫ్లర్టింగ్. ఫ్లర్టింగా? ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవ్రీవేర్. ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. తాన్యా చేసేది కూడా అదే. రమ్య తాన్యాని తన గేమ్లో బీట్ చేయాలంటే ఇది నువ్వు నేర్చుకోవడం అవసరం. పార్టీకి గాని పబ్లిక్ ప్లేస్ కి గాని వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు. తోడు ఎవరిని తీసుకెళ్లకు. అక్కడికి వెళ్ళగానే తప్పుకొని సైలెంట్ గా జనాల్లో కలిసిపోకుండా జస్ట్ ఫేస్ ది క్రౌడ్ ఫర్ 30 seconds. ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు. ఇక పర్సనల్ జెస్చర్స్కి వస్తే men need minimum 3 signals to get your attention. సైడ్కి చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. నెక్ని చూపిస్తూ స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి. నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ స్వే యువర్ హిప్స్. మాట్లాడుతున్నప్పుడు ఐబ్రోస్ రేస్ చేసి మాట్లాడాలి. వైల్ రబ్బింగ్ యువర్ చీక్ విత్ యువర్ హ్యాండ్.